హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కార్తిక్ గారు. నమస్తే రమ్య. తోతాపూరి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసి పోరాటం చేస్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఆ రైతులకి ఏం న్యాయం చేయట్లేదని చెప్పేసి ఆయన వాపోతున్నారు. నిజానికి జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అవును, మంచి పరిణామం. ఒకప్పుడు జనంలోకి జగన్ వస్తున్నాడంటే ఒక ప్రపంచనం వచ్చేది. అవును, కానీ ఇప్పుడు జనం భయం పెట్టబడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఎవరు ప్రాణం అన్నా పోతుందేమో, ఇంకెవరి మీదన్నా రాళ్ళదాడి జరుగుతుందేమో, రైతు అయితే మా పంట ఎత్తకపోతారేమో, మా మీద దాడి జరుగుతుందేమో అనుకునే పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వెళ్ళిపోయాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటన కూడా వివాదాస్పదం అవుతూనే ఉంది. సరే పోనీ, ఒక మంచి పని కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కానీ ఎప్పుడు రావాలో అప్పుడు రావట్లేదు. నిజానికి తోతాపూరి రైతులు అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, ఈ 3 జిల్లాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు తమ పంటను అమ్ముకుందామని చూస్తే, తోతాపూరి మామిడికాయలను అమ్ముకుందామని చూస్తే కేజీకి 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు అంతకుమించి ఇవ్వలేమని చెప్పేసి కంపెనీలు చెప్పాయి. మామూలుగా పల్ప్ ఇండస్ట్రీస్ మామిడికాయలు కొంటాయి. కానీ కంపెనీలన్నీ సిండికేట్ అయినాయి. దాదాపు 42 కంపెనీలు ఉంటే దాదాపు 35-34 కంపెనీలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కనసనల్లో ఉంటాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా పల్ప్ కంపెనీ ఉంది, పల్ప్ ఇండస్ట్రీ ఉంది. ఆయన కనసనలోనే మొత్తం సిండికేట్ జరిగింది. కంపెనీలన్నీ మేము 3 నుంచి 6 రూపాయల లోపు అంతకు మించి ఇవ్వలేం అని చెప్పి తేల్చి చెప్పాయి. రైతు అంతా ఆగమాగమయ్యారు. ఏంటి మా పరిస్థితి, ఇంత తక్కువ ధరకు మేము ఎట్ట అమ్ముకోవాలి అనే కాడ కొంత ఆందోళన పడ్డారు, ఆవేదన పడ్డారు. అది నిజం, ఆ టైంలో బాగా వైరల్ అయింది. కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు, పలకరించలేదు, మాట్లాడలేదు. కానీ తర్వాత ప్రభుత్వం మాత్రం ఈ బాధను అర్థం చేసుకుంది, ఆవేదన అర్థం చేసుకుంది, స్పందించింది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పల్ప్ కంపెనీ ప్రతినిధులతో కూర్చోబెట్టి మాట్లాడింది. మీరు 8 రూపాయలు ఇవ్వండి. వాళ్ళు ఏమంటారు, మాకు సార్ దిగుమతి బాగా విపరీతంగా వచ్చింది, మేము అంత రేట్ ఇవ్వలేము సార్ అని వాళ్ళు అంటారు. సరే పని చేయండి, మీరు 3, 4, 5, 6 కాదు 8 రూపాయలు ఇవ్వండి. మేము 4 రూపాయలు ప్రతి కేజీ మీద రైతు డైరెక్ట్ సబ్సిడీ ఇస్తాం. అప్పుడు రైతుకు 12 రూపాయలు గిట్టుబాటు ధర అవుతుంది, మంచి ఎరిగిద్ది కదా అంటే సరే కంపెనీ ప్రధాన్ని ఒప్పించి ప్రభుత్వం ప్రతి కేజీకి 4 రూపాయలు ఇస్తూ కొనుగోలు చేపిస్తా ఉంది ఇవాళ. అంటే కేజీకి 12 రూపాయలు కొనుగోలు. గతంలో వైసీపీ ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చింది. కర్ణాటకలో కేజీ 16 రూపాయలు పెట్టి కొంటున్నారు, ఇక్కడ మాత్రం కేజీ 6 రూపాయలు మాత్రమే కొంటున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని. నిజానికి వాస్తవాల్లోకి వెళ్తే కర్ణాటక రైతులు ఆంధ్రప్రదేశ్ వచ్చి మామిడికాయలు అమ్ముకోబోయారు. కానీ ఇక్కడ ప్రభుత్వం దాని మీద బ్యాన్ విధించింది. ఎందుకు, అక్కడ వచ్చి ఇక్కడ అమ్ముకుంటే ఇప్పటికీ ఇక్కడ పంట ఎక్కువ దిగుమడి ఎక్కువైందని కదా, అవును కంపెనీలు కొనలేమంటున్నాయి కదా, మళ్ళీ అక్కడ రైతులు వచ్చి ఇక్కడ అమ్ముకుంటే ఇక్కడ రైతులు ఆగమైపోతారు కదా అని చెప్పేసి అక్కడ రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకోవద్దు అని వాళ్ళ మీద బ్యాన్ విధించింది. మీరు అక్కడే అమ్ముకోండి అని చెప్పేసి, ఆ బ్యాన్ ఎత్తివేయండి అని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా రాశారు. మన నిజానికి కర్ణాటకలో 16 రూపాయలు కనుక గిట్టుబాటు ధర ఉంటే ఏ పిచ్చి ఓడన్నా అక్కడ అమ్ముకోకుండా ఇక్కడ దాకా వస్తాడా? అవును, అంటే అక్కడ గిట్టుబాటు రావట్లేదనే అర్థం, అదో ఫేక్ ప్రచారం అనే అర్థం. సరే, ఆ ఫేక్ ప్రచారాన్ని అలా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏదో ఇదిగా లేక ఆకులు పట్టుకునే చందంగా ప్రభుత్వం కొనుగోళ్ళన్నీ కంప్లీట్ చేస్తున్న క్రమంలో దాదాపు 3,70,000 టన్నుల తోతాపూరి మామిడికాయలు ఉందంట. దాంట్లో దాదాపు 3 లక్షల టన్నులు కొనుగోలు అయిపోయింది. ఇంకో 70,000 టన్నులు ఇంకో 10-15 రోజుల్లో కొనుగోలు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. 12 రూపాయలు గిట్టుబాటు ధర, రైతు కూడా సంతోషంగా ఉన్నాడు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. నిజానికి ఎప్పుడు రావాలి, 5-6 రూపాయలు మాత్రమే ఇస్తామని కంపెనీలు రైతులు చెప్పారు చూసారా, ఆ టైంలో రావాలి. సరే ఇప్పటికైనా వస్తున్నారు, సంతోషం. వచ్చేకి ఏం మాట్లాడాలి, ఈ సిండికేట్ అయిన కంపెనీల గురించి మాట్లాడాలి. ప్రధానంగా తన పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటాడు, వైసీపీ ఎమ్మెల్యే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటే వస్తారు. ఇప్పుడు మాజీ మంత్రి, ఆయన వైసీపీలో కీలకమైన నాయకుడు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. ఆయన్ని మరి ప్రశ్నిస్తాడా, ఏమయ్యా పెద్దిరెడ్డి, నువ్వు ఇలా రైతులు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా, నువ్వు అన్యాయం చేయాలని చూస్తే చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తుంది, నువ్వు ఇలా కరెక్ట్ కాదు, మన పార్టీలో ఉండి రైతులకు అన్యాయం చేస్తావు, నువ్వు కంపెనీలతో కలిసి సిండికేట్ చేస్తావు, నువ్వు నీ కంపెనీలో ఎంత కొనుగోలు చేసావు, నువ్వు
నీ కంపెనీ తరఫున 2 నుంచి 3 రూపాయలు ఇచ్చాడు. పిఎల్ఆర్ నుంచి 2 నుంచి 3 రూపాయలు ఇచ్చాడు. ఆ 2 నుంచి 3 రూపాయలే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనుగోలు చేస్తాడు కేజీకి. ఓకే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? మరి ఏం మాట్లాడతారు? ఎవరి గురించి మాట్లాడతారు? ప్రభుత్వం 12 రూపాయలు కొనుగోలు చేస్తుంది అంటే రైతుకి ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఎవరు న్యాయం చేస్తున్నారు? సరే పోనీ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, రైతులు కష్టాల్లో ఉన్నారు కదా అని 1 రూపాయి సాయం చేస్తాడా? చేయడు. వ్యక్తిగతంగా తన పార్టీ నుంచి అయినా సాయం చేస్తాడా? తను సాయం చేయడు, తన పార్టీ నుంచి సాయం చేయడు. పైగా తన పక్కనే ఉన్నటువంటి తన పార్టీ ఎమ్మెల్యే రైతులను అన్యాయం చేస్తుంటే దాని మీద మాట్లాడు. ఇప్పుడు దేనికోసం? ప్రభుత్వం మంచి చేస్తుంటే ఆ మంచి జరగకుండా చూడటం కోసమా? లేదు మామిడికాయ రైతుల మీద దాడులు చేయటం కోసమా? ఇప్పుడు ఆయన గుంటూరు మిర్చి అడిగేదారు గతంలో, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వెళ్ళొద్దు సార్, కొద్దిగా ఎన్నికలు కూడా అమల్లో ఉందంటే లేదు లేదు నేను మిర్చి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు, వాళ్ళని నేను ఓదార్చాలి, పలకరించాలి అన్నాడు. సరే పోయాడు, పోయి 1 రూపాయి సహాయం చేయలేదు. పైగా అక్కడ వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తున రావటం ఫలితంగా నిజానికి రైతులతో మాట్లాడడానికి ఒక నాయకుడు పోతే పార్టీ క్యాడర్స్కి ఏం సంబంధం? ఆ జన సమీకరణ ఎందుకు చేస్తున్నారు అక్కడ? అదేమన్నా బహిరంగ సభ, అదేమన్నా పబ్లిసిటీ ప్రోగ్రామా, అదేమన్నా ర్యాలీనా, రోడ్ షోనా, ఓ బహిరంగ సభనా? మరి ఎందుకో జనాలు పెద్ద ఎత్తున వస్తారు. ఇప్పుడు మిర్చి అడిగేదారు, అక్కడ రైతులు గగ్గోలు పెట్టారు. వైసీపీ కార్యకర్త రూపంలో ఇంకెవరు కూడా ఎంటర్ అవుతారు కదా, వాళ్ళు మిర్చి బస్తాలు ఎత్తకపోయారు, మా బస్తాలు పోయినాయి అని కంప్లైంట్ ఇచ్చారు. ఒక రైతుకు మంచి జరగకపోగా చెడు జరిగింది. సరే పొద్దున వెళ్ళారు, పొగాకు రైతుల కోసం వెళ్ళాడు. పొగాకు రైతుల కోసం పోయి అక్కడేమో రూపాయి సాయం చేశాడా? లేదు. పైగా అక్కడ పొగాకు బిల్లని రైతులు పంటను తొక్కుతున్నట్టు క్లియర్గా విజువల్స్ బయటకు వచ్చాయి. ఓకే. పంట రైతుకు న్యాయం జరగకపోగా పంటను ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున జనాలు గుమ్మిగొట్టడం ఫలితంగా, తొక్కిసాడు జరగటం ఫలితంగా రైతులు పంటను తొక్కుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు రైతు ఎంత ఆగమాగం అవుతాడు? పైగా పొగాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 6,000 7,000 కింటాకి, ఇప్పుడు 12,000 పెట్టి కొనుగోలు చేసింది ఇప్పుడు ప్రభుత్వం. నిజానికి పొగాకును కూడా ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఒక 6 కంపెనీలు ఉంటాయి, 6 కంపెనీలు మాత్రమే కొనుగోలు చేస్తాయి, టొబాకో కంపెనీలు. కానీ ఆ కంపెనీలు ఈసారి పంట దిగుబడి ఎక్కువ రావటం వల్ల మేము ఇంత కొనుగోలు చేయలేం అని చెప్పేస్తే రైతులు లబోదీపం అంటే ప్రభుత్వం స్పందించి మీ పంటను మేము కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుంటాం, మేము వాళ్ళు అడిగినప్పుడు మేము కంపెనీలు డైరెక్ట్గా అమ్ముకుంటామని చెప్పేసి ఒక 300 కోట్ల రూపాయల బడ్జెట్ని సపరేట్గా పెట్టి, నిజానికి టొబాకో కానీ ప్రభుత్వం కొనుగోలు చేయకూడదు WHO రూల్స్ ప్రకారం, కానీ రైతుల కోసం ప్రభుత్వం దిగొచ్చి ఒక 300 కోట్ల రూపాయల ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక వాణిజ్య పంటని, కొనుగోలు చేయకూడని పంటని కొనుగోలు చేసి పక్కన పెట్టుకుంది. 12,000కి కొనుగోలు చేసి పక్కన పెట్టుకుంది. అంటే ఎవరు న్యాయం చేస్తున్నారు రైతుకి, ఎవరు అన్యాయం చేస్తున్నారు రైతుకి? ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు ఇలా రైతుల కోసం మాట్లాడా? రైతుల కోసం డెసిషన్ తీసుకున్నాడా? 1 రూపాయి ప్రభుత్వం నుంచి రైతులకు ఇచ్చాడా? పైగా ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ధాన్యం కొనుగోలు జరిగేది. ఈ పంట కొంటే ఈ పంట యొక్క డబ్బులు రైతుకి వచ్చే పంటకు కానీ రావు, వచ్చే పంట అమ్ముకునేటప్పుడు కానీ రావు. కొన్ని నెలల తరబడి పెండింగ్. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తే 24 గంటలు 48 గంటలు డబ్బులు పడతా ఉన్నాయి. కొంతమంది రైతులు కొంత లేట్ అయినా వారం లోపల పడతా ఉన్నాయి. అంటే రోజుల్లో గంటల్లో డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇప్పుడు ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది. రైతుల మీద ఏమాత్రం అధికారంలో ఉన్నప్పుడు ప్రేమను చూపించని జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లి ప్యాలెస్ దాటి రాని జగన్మోహన్ రెడ్డి, వచ్చిన పరదాలు కట్టుకొని చెట్లను నరికేసి భారీ బందోబస్తు పహారాతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పెద్ద ర్యాలీగా, రోడ్ షోలుగా, పబ్లిసిటీతో జనాన్ని సమీకరించి వస్తూ ఏం చెప్పదలుచుకున్నాడు? ఇవాళ వస్తుంది దేనికోసం రమ్య? తాతాపూరి రైతు ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళ కోసం వస్తున్నాడు కదా. ఎంతమంది కావాలి ఆయనకి? అక్కడ రైతులు ఉంటే సరిపోద్ది, తన పక్కన కొంత లోకల్ నాయకులు ఉంటే సరిపోద్ది, అంతే కదా. పర్మిషన్ 500కి 500 మందికి రావడానికి పర్మిషన్ ఉంది. 500 మంది సరిపోతారు కదా పోయి రైతులతో మాట్లాడడానికి. కానీ కొన్ని వేలాది మందితో, ఓ 25,000 మంది సమీకరించాలనేది వాళ్ళ ప్లాన్ అంట. ఒక ఇంటెలిజెన్స్ నివేదిక. ఎందుకు 25,000 మంది? రైతులతో మాట్లాడాలని పోతున్నావు, రైతులతో పోట్లాడని పోతున్నావు నువ్వు?
రైతుల కోసం పోతున్నావా, రైతుల మీద దాడి చేయడానికి పోతున్నావా? అదేమన్నా పరామర్శ ప్రోగ్రామా, పబ్లిసిటీ ప్రోగ్రామా? అలా జగన్ వస్తే జనం వస్తారని చూపించుకోవడానికి ఏంటిది? పెట్టుకో, పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టుకో. నువ్వు రోడ్ షోకే పర్మిషన్ అడుగు, ఓ బహిరంగ సభకే పర్మిషన్ అడుగు, జనాలు సమీకరించుకో, ఓపెన్ గ్రౌండ్లో పర్మిషన్ ఇస్తారు, ఆ సభ పెట్టుకో, నీ ఇష్టం వచ్చిందో మాట్లాడుకో. అలా కాకుండా నేను రైతులను పరామర్శిస్తానని పర్మిషన్ అడిగి జనాన్ని సమీకరించి పబ్లిసిటీ ప్రోగ్రామ్ చేసుకోవడం ఏంది? నువ్వు పర్మిషన్ అడిగేది ఒకదానికోసం, నువ్వు చేసేది మరొక ప్రోగ్రాం. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజా సమాజం చెప్తా ఉంది. దీనివల్ల మొన్న సత్తెనపల్లి పర్యటనలో ఆయన వెళ్తానందేమో ఒక కుటుంబం, ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం చనిపోయిన ఒక కుటుంబాన్ని పలకరించి పరామర్శించి అతనికి సంబంధించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, 14 వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారు. అంటే అతనుకున్న 11 వెహికల్స్ కాన్వాయి ప్లస్ 3 వెహికల్స్. కానీ వేలాది మందిని సమీకరించాడు. 50 వెహికల్స్తో ర్యాలీకి వెళ్ళాడు. ఆయన ప్యాలెస్ నుంచి సత్తెనపల్లి రెంటపాలెం గ్రామం ఆయన వెళ్ళాల్సింది, అక్కడికి గంటంబావు జర్నీ. కానీ 6 గంటలు టైం తీసుకున్నాడు. ఎందుకు? జనాన్ని సమీకరించి ఒక ర్యాలీగా వెళ్ళాడు. ఓకే, పక్కనే కారు సైడ్ నుంచి అభివాదం చేస్తూ వెళ్ళాడు. జగన్ చుట్టాన్ని జనం ఎగబడ్డారు. ఎగబడిన దాంట్లో తోపులాట తొక్కిసినట్ట. ఆ తోపులాటలో సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు. అట్ట చనిపోలా, కారు కింద పడి పన్నుని తీసి చట్టపదవులో పడేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్నటువంటి మెడికల్ టీం కనుక వైద్యం చేస్తుంటే బతుకుండేవాడేమో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న కారులో ఏదో కారు ఇచ్చేసి వెంటనే హాస్పిటల్ పంపించుంటే బతుకుండేవాడేమో. అంటే ఒకటి చేసింది నిర్వాహకం, 2 నిర్లక్ష్యం. ఈ రెండింటి ఫలితంగా సింగయ్య చనిపోయాడు. మొత్తం ఆ పర్యటన 3 చనిపోయారు. ఒకళ్ళు అంబులెన్స్ ఏమో వీళ్ళ జనాల మధ్య ఇరుక్కుపోయే ఒకళ్ళు, తర్వాత ఇంకొక అతనేమో తోపులాట్లో భాగంగా పడిపోయి అతను జయవర్ధన్ రెడ్డి అతని పేరు, ఏదో అంబులెన్స్లో ఇరుక్కొని చనిపోయిన అతని పేరేమో మధు. అంబులెన్స్ ఇరక్కపోవటం వల్ల చనిపోయినటువంటి వ్యక్తి. మొత్తం 3 చనిపోయారు. ఎవరు ఇస్తారు ఈ 3ని? ఎవరు చంపినట్టు ఈ 3ని? ఈ 3 కుటుంబాలు చిత్రమైపోయినట్టే కదా, వాళ్ళ బతుకులు చిత్రమైపోయినట్టే కదా. రైట్. కాబట్టి ఏదేమైనా జనంలోకి జగన్ రావడానికి ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తా, కానీ అది జనం మీద దాడిగా రావద్దు అనేది మాత్రం నేను కోరుకుంటాను. రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.